వస్తుంది. తెలంగాణలో మంత్రులు హెలికాప్టర్లు వాడడం వివాదాస్పదమవుతోంది. శుక్రవారం నాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. సాధారణంగా వరదలు, విపత్తుల సమయంలో సీఎం మంత్రులు హెలికాప్టర్లు వాడుతుంటారు. సిటీకి 2 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు వెళ్లాలంటే హెలికాప్టర్లను వాడొచ్చు. కానీ పక్కనే ఉన్న నల్గొండ లాంటి జిల్లాలకు వెళ్లినా కూడా మంత్రులు హెలికాప్టర్లను వాడడంపై చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రస్తుతం తమ పర్యటనకు హెలికాప్టర్లను వాడుతున్నారు. కేసీఆర్ హయాంలో అప్పటి గవర్నర్కు కూడా కొన్నిసార్లు హెలికాప్టర్ అందుబాటులోకి రాలేదని కొంతమంది నేతలు చెబుతుంటారు. కేవలం 1-2 గంటల్లో వెళ్లే వీలున్న నల్గొండ లాంటి జిల్లాలకు మంత్రులు హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఉందా అని కొన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలకు హెలికాప్టర్ వాడాల్సి వస్తే రెంటుకు తీసుకొస్తుంటారు. మంత్రులకు అడిగిన వెంటనే హెలికాప్టర్లు ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది. తాము కోరుకున్న సీఎం పదవి దక్కలేదని, కనీసం హెలికాప్టర్ పర్యటనలకు కూడా అనుమతి ఇవ్వరా అని అధికారులను మంత్రులు కోరుతున్నట్టు సమాచారం. అయితే హెలికాప్టర్ ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని, ప్రజాపాలనలో ఇది ఆమోదయోగ్యం కాదని జనం అభిప్రాయపడుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, తెలంగాణలో మంత్రులు హెలికాప్టర్ల వాడడం వివాదాస్పదం అవుతోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. సాధారణంగా వరదలు, విపత్తుల సమయంలో సీఎం మంత్రులు హెలికాప్టర్లు వాడుతుంటారు. సిటీకి 200-300 కిలోమీటర్ల దూరంలో ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు వెళ్లాలంటే హెలికాప్టర్లు వాడచ్చు. కానీ పక్కనే ఉన్న నల్గొండ లాంటి జిల్లాలకు వెళ్లినా కూడా మంత్రులు హెలికాప్టర్లు వాడడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం తమ పర్యటనలకు తరచుగా హెలికాప్టర్లను వాడుతున్నారు. అయితే గతంలో కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా కొన్నిసార్లు హెలికాప్టర్ అందుబాటులోకి రాలేదని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అప్పుడు కూడా మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా అప్పట్లో సంచలన ఆరోపణలు కూడా చేశారు. అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఐఏఎస్ కూడా తన తల్లి చనిపోతే చూడడానికి వెళ్ళేటందుకు ప్రత్యేక చాపర్ గానీ, విమానం గానీ అరేంజ్ చేయమంటే కనీసం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనున్నట్లు కూడా పట్టించుకోలేదు. నేను స్వయంగా చీఫ్ సెక్రటరీకి అప్పట్లో కాల్ చేశాను, కానీ చీఫ్ సెక్రటరీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. కేవలం 1-2 గంటల్లో వెళ్లే వీలున్న నల్గొండ లాంటి జిల్లాలకు మంత్రులు హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఉందా అని కూడా ప్రస్తుతం కొన్ని వర్గాల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది ప్రజలపైన అదనపు భారం పడుతుంది. తరచుగా మంత్రులు హెలికాప్టర్లు వాడటం ఏంటి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ఏదైనా విపత్తు సంభవిస్తే హెలికాప్టర్లు వాడాలని, కానీ తరచుగా మంత్రులు నియర్ బై ఏరియాస్ కి కూడా హెలికాప్టర్లు వాడటం ఏంటి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మొన్న మహబూబాబాద్ తో పాటు ఖమ్మం జిల్లా వర్షాలతో కకావికలమైన విషయం తెలిసిందే. వరదల నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం పర్యటనకి ఆయన కాన్వాయ్లోనే కారులోనే వెళ్లారు. అనంతరం ఆదిలాబాద్ పర్యటనకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లోనే వెళ్లారు. కానీ మంత్రులు పక్కనే ఉన్న నల్గొండకి ప్రస్తుతం హెలికాప్టర్లు వాడాల్సిన అవసరం ఉందా అని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అవసరాలకు హెలికాప్టర్ వాడాల్సి వస్తే యూజువల్ గా అయితే రెంట్కు తీసుకుంటారు. మంత్రులకు అడిగిన వెంటనే హెలికాప్టర్లు ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే మరో ఆఫ్ ద రికార్డ్ కూడా మరొక టాక్ నడుస్తోంది. దీనికైతే అథెంటిసిటీ లేదు, జస్ట్ స్పెక్యులేటివ్ గానే తాము కోరుకున్న సీఎం పదవి దక్కలేదు, కానీ కనీసం తమ పర్యటనలకు హెలికాప్టర్ కి కూడా అనుమతి ఇవ్వరా అని అధికారులను మంత్రులు కూడా అడుగుతున్నట్లు కూడా సమాచారం. అయితే హెలికాప్టర్ ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని, ప్రజాపాలనలో ఇది ఆమోదయోగం కాదని జనం అభిప్రాయపడుతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గతంలో కూడా
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి మాత్రమే అధికారిక పర్యటనలకు హెలికాప్టర్లకు వాడేవాళ్ళు. వరదలు లేదా ఇతర విపత్తుల సమయంలో మాత్రం మినహాయింపులు ఉండేవి. అప్పట్లో సీఎంలు కూడా ఎక్కువగా శాతం ఢిల్లీ పర్యటనలకు రెగ్యులర్ గా విమానంలోనే ప్రయాణించేవారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజకీయ నేతలు అంతా స్పెషల్ గా అయిపోయారని కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అందరూ స్పెషల్ ఫైట్స్ కు అలవాటు పడిపోయారు, అది తమ హక్కు అన్న చిన్నంగా వివరిస్తూ పోయారంటూ కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇదే మోడల్ ఫాలో అయ్యారు. తర్వాత వచ్చిన జగన్ కూడా దాన్ని మరింత బాగా అమలు చేశారు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తో పాటు పలు సందర్భాల్లో అప్పటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా హెలికాప్టర్ వాడిన సందర్భాలు ఉన్నాయి. మంత్రులకు మాత్రమే కాదు, అప్పట్లో కేసీఆర్ జమానాలో ఒక వెలువెలిన ఒక అధికారి కూడా పర్యటనలో కూడా కేసీఆర్ ప్రభుత్వం హెలికాప్టర్లు సమకూర్చింది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే బేసిక్ గా ఏమైనా ఎమర్జెన్సీ, ఏమైనా క్రైసిస్ ఉంటే చాపర్ వాడాలి, కానీ పక్కనే ఉన్న 1-2 గంటల ప్రయాణానికి చాపర్లు వాడటం ఏంటనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శివ, అయితే శ్రీచరణ్, ఏంటి అసలు గతంలో చూసుకుంటే మంత్రులు ఇంత విరివిగా హెలికాప్టర్లు వాడినటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. పైగా గత కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న చాలా నిర్ణయాలు మీద వివాదాస్పదమైంది, ప్రజాధనం వృధా చేశారంటూ ఆరోపిస్తున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ నేతలే ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అదే ప్రస్తుతము సర్వత్రా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ కూడా సీనియర్ మోస్ట్ మంత్రులే, అందరికీ కూడా ఇండివిజువల్ గా కూడా పవర్స్ ఉన్నాయనే సంకేతం ఇచ్చేటందుకే కూడా హెలికాప్టర్లు వాడుతున్నారనేది కూడా మరో వాదన ఉంది. ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటే చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్. ఇటు సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ లో. ఇక డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన వాడొచ్చు, కానీ మంత్రులు కూడా తరచుగా వాడటం ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పదే కూడా బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తుంది. మంత్రులు కూడా తరచుగా వాడేవారు, ఐఏఎస్ అధికారులు కూడా చాపర్లు వాడటం ఏంటి అని కూడా గతంలో విమర్శించారు. ప్రస్తుతం మంత్రులు తరచుగా హెలికాప్టర్లు వాడడం పైన కూడా సర్వత్రా క్వశ్చన్ మార్క్ ఆడింది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా కూడా ప్రజాధనంతోనే అధికారులు కానీ మంత్రులు కానీ చాపర్లు వాడటం ఏంటనేది, ముఖ్యంగా మంత్రులు తరచుగా వాడటం ఏంటనేది కూడా ఒక ప్రశ్న అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.